ఖతమైన నయీం కేసు కీలక మలుపు తిరిగింది. కేసు విచారణ సిట్కి అప్పగించినట్టుగా తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. సిట్ దర్యాప్తులో నయీం అరాచకాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఏదైతే గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటికే చాలా అనేక కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు, డబ్బు, ఆయుధ బంగారానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, పెద్ద ఎత్తున కూడా 100 ఎకరాల్లో భూములు కూడా బయటపడుతున్న నేపథ్యం, 100 సంఖ్యలో ఫ్లాట్లు కావచ్చు, లేదంటే ఇండ్లు కూడా అన్ని బయటపడుతున్న నేపథ్యంలో కూడా మరోపక్క అక్రమ ఆయుధాల రవాణా సంబంధించి ఆయుధాలు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులు ఒక AK-47తో సహా అనేక పిస్టల్స్, 200 చిల్లర లైవ్ బుల్లెట్స్ కూడా స్వాధీనం చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్న పరిస్థితుల్లో కూడా ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు ఇచ్చేందుకు కూడా తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక DIG స్థాయి అధికారిని కూడా రేపు ప్రకటించనున్నారు. అయితే దీనికి సంబంధించి సందీప్ శాండిల్యా లేదా అకుల్ సబర్వాల్ నియమించే అవకాశం ఉంది. ఈ టీం మొత్తం మీద ఇప్పటి వరకు నయీం వెనకాల, ఎందుకంటే అక్రమ ఆయుధాల చట్టం కింద ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అనేక మంది అనుచరులు కూడా అదుపులో తీసుకున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఒక్క మణికొండలోనే 67 ఎకరాల భూమికి సంబంధించి 675 కోట్ల విలువ చేసేటువంటి భూమి, మరొక బొమ్మల రామాలకు సంబంధించినటువంటి 50 ఎకరాల పైన అనేక ఆస్తులను చూస్తుంటే దాదాపు ఇప్పటి వరకు కూడా నార్సింగ్ పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో కూడా 200 పైగా ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా నివాసంలో పట్టుబడ్డ నేపథ్యాన్ని మనం చూసాం. ఇక 4 పిస్టల్లు, 220 లైవ్ బుల్లెట్స్ చూసాం. ఇక వాసు, ఎంతవరకు 3 కోట్ల రూపాయలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి పోలీస్ వర్గాలు ఈ కేసుని? ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఏర్పాటు చేసి మరీ దర్యాప్తు జరగబోతోంది, ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా, అంటే ఇప్పటి వరకు కూడా మనం చూస్తూ ఉన్నాం ముంబై మాఫియా తరాలు పెద్ద ఎత్తున ఆయుధాలు, అక్రమ ఆస్తులు బయటపడుతున్న నేపథ్యంలో కూడా ఈ వెనకాల ఉన్నటువంటి అనుచరులు ఎవరెవరు, ఇంకా ఎందుకంటే దాదాపు ఒక తెలంగాణ వ్యాప్తంగా ఒక భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా తన ఇదంతా కూడా నిర్వహిస్తున్న నేపథ్యం, ఒక మాఫియా తరహాలో బెదిరింపులు, సెటిల్మెంట్లు, కిడ్నాప్ లో పాల్పడుతున్న నేపథ్యాన్ని గతంలో చూసాం. దాదాపు 20 హత్య కేసులు, 100 ఇప్పటికే అధికారికంగా 1000 కేసులు ఉన్నాయి. కానీ ముందుకొచ్చి కేసు పెట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్న నేపథ్యంలో కూడా 100 FIRలు ఇప్పటికే దీనిపైన నమోదైన నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల హస్తం కూడా ఉంటుంది. అనేక మందితో కూడా కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందని కూడా ఈ ఆస్తుల లెక్కలు చూస్తే చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలోనే ఉంటూ భార్య పిల్లలతో నివాసం ఉంటూ కూడా ఇన్ని వేలాది కోట్ల రూపాయలు కూడబెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. కానీ దీనిపైన తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పటికే పోలీసుకి సంబంధించిన కూడా ఫ్రెండ్లీ పోలీసు విధానంలో ముందరపోతున్నటువంటి పోలీసులు ఎక్కడ కూడా ఇలాంటి అరాచక శక్తుల్ని కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్న నేపథ్యంలో కూడా పోలీసులు ముందరపోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ఈ టీమ్ కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు ఈ యొక్క కేసును బదలాయించి ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అయితే ఫర్దర్ గా చూస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉంది. నయీం 10,000 మంది అనుచరులు దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా నయీం కు అన్ని రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్ కావచ్చు, సొంత జిల్లా నల్గొండ కావచ్చు, మొత్తం 10,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా నయీం టచ్ లో ఉంటారు. వందలాది మంది వ్యాపారులు, వేలాది మంది రియల్టర్లు కూడా టచ్ లో ఉంటారు. అనేక సెటిల్మెంట్ లో ప్రతి ఒక్కరు కూడా నయీం నేపథ్యం ప్రతిసారి తెర మీదకి వస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న నేపథ్యం చూడలేదు. అనేక హత్యలు కూడా చూసాం ఈ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల వ్యవహారంలో. కానీ ఇవన్నీ కూడా రూపుమార్చుకోవాలి, తెలంగాణలో శాంతి భద్రతలు నెలకొల్పాలన్న నేపథ్యంలో కూడా చీకటి మారిన సాగుతున్నటువంటి ఈ యొక్క వ్యాపారానికి మొత్తానికి మాఫియా మొత్తాన్ని కూడా చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసు సంసిద్ధంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేసును సిట్టుకు బదిలీ చేయడం జరిగింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.